నాటు వేసిన తరువాత మా పొలాన్ని కొంగలు దొక్కకుండా నేను చేసుకున్న ఈ ప్రయోగం ఇంత మంచిగా పనిచేస్తుందని నేను అనుకోలేదు. ఈ వీడియో ప్రతి రైతన్నకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడుర్రి. మా పొలం నాటు వేసిన తరువాత గిట్ల ఎన్ని బెదురులు కట్టినా, పొలంలో అక్కడక్కడ పత్తేసి ఎన్ని ప్రయోగాలు చేసినా కొంగలు పొలాన్ని పొట్టు దొక్కుతున్నాయి. ఇక గిట్ల కాదని గిట్లాంటివి కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు తీసుకొని ఇగో గిట్ల కట్ చేసుకొని లోపలి నుంచి బయటికి ఒక పెద్ద కట్టెను ఈ డబ్బాలో పెట్టి మోటార్ పోసే దగ్గర ఈ విధంగా 2 పంగల గుంజలు చిన్నవి నాటుకొని మనం తయారు చేసుకున్న డబ్బాని ఈ పంగల గుంజల మధ్యలో వేసి మోటార్ నీళ్లు ఈ డబ్బా మీద పడేటట్లు చేసుకొని ఒక సైడ్ ఒక చిన్న నట్టు కట్టుకొని ఒక ప్లేట్ కు దాకే విధంగా చేసుకుంటే ఇగో ఈ విధంగా సౌండ్ వచ్చి కొంగలు పొలం నుంచి దూరంగా వెళ్తుంటాయి. ఒక కొంగలు ఒక్కటే కాదు, రాత్రి పూట ఈ సౌండ్ కి అడవి పందులు కూడా భయపడి మన పొలంలోకి రావిగా. మరి ఇది కరెంట్ ఉన్నప్పుడు మాత్రమే నడుస్తుంది కదా అని అనుకుంటారు. నిజానికి ఈ ప్రయోగాన్ని కరెంటు లేనప్పుడు ఉపయోగించవచ్చు. అగో గది ఎట్లా అంటే ఒక మడి నుంచి ఇంకొక మడికి నీళ్లు వెళ్లే మెది దగ్గర ఒక పైప్ ని సెట్ చేసుకుని నీళ్లు ఈ డబ్బా మీద పడేటట్లు చేసుకుంటే ఈ విధంగా తిరిగి కరెంటు లేనప్పుడు పనిచేస్తుంది. ఇక కొంతమంది రైతన్నలు గిట్లా గాలికి తిరిగే పంకని డబ్బాలతోటి తయారు చేసుకుంటారు. నిజానికి ఈ పంక వల్ల కూడా కొంతవరకు ఉపయోగం ఉంది. కానీ పొద్దుగల్లా కొంగలు వచ్చే సమయంలో అంటే ఉదయం 10 గంటల లోపు గాలి ఎక్కువ రాదు కాబట్టి ఈ పంక ఆ సమయంలో పనిచేయదు. అందుకే గిట్లా మోటార్ పోసే దగ్గర గాని ఒక మడి నుంచి ఇంకొక మడికి నీళ్లు పోయే మెది దగ్గర గాని ఈ విధంగా చేసుకుంటే కొంగల నుంచి అడవి పందుల నుంచి మన పంటని ఉత్తగా కాపాడుకోవచ్చు. మరి కొంగలు రాకుండా నేను చేసిన ఈ ప్రయోగం మీద మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకుర్రి. ఇక మన రైతన్నలకు ఉపయోగపడుతుంది అనిపిస్తే ఈ వీడియోని అందరికీ షేర్ చేయుర్రి. ఇక అందరికీ ధన్యవాదాలు. Download ShareChat.